హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆ రెడ్ బటన్ నొక్కితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్రజెంట్ నేను వచ్చేసి పెందుర్తి ఉంది కదండి, పెందుర్తి దగ్గర మారుతి సుజుకి షోరూమ్ ఉంది, అక్కడ ఉన్నాను అనమాట. ఎందుకంటే మా మావయ్య గారు కారు కొంటున్నారు, సో అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళాం అనమాట. అయితే మా మావయ్యతో పాటు మా మావయ్యల ఫ్రెండ్ కూడా వచ్చారు. ఆయన మా మావయ్య ఇద్దరు 2 కార్లు అయితే తీసుకున్నారు. ఆ 2 కార్లు ఏంటో తెలుసుకోవాలంటే కొంతసేపు వెయిట్ చేయాల్సిందే. ఈలోపు మనం ఈ షోరూమ్ గురించి తెలుసుకుందాం. ఇది మారుతి షోరూమ్ వర్క్షాప్ అండ్ షోరూమ్ అండి. ఈ షోరూమ్ ఎక్కడ ఉందంటే పెందుర్తి నుంచి సబ్బవరం వెళ్ళే దారిలో ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ పక్కనే షోరూమ్ ఉంటుందండి. అండ్ కనిపిస్తుంది కదా, అది మా కార్ అనమాట. కొంతసేపు ఆగితే నేను కూడా మీకు కనిపిస్తాను. అదిగోండి, ఇదే నేను, కిరణ్ తుమ్మల. ఆ 2 కార్లు అని చెప్పాను కదా, ఆ ముందు కనిపిస్తున్నాయి కదండి, షిఫ్ట్, విటారా బ్రీజా. ఆ 2 కార్లే మా మావయ్య వాళ్ళ ఫ్రెండ్ తీసుకున్నారు. విటారా బ్రీజా వచ్చేసి మా మావయ్య తీసుకున్నారు. షిఫ్ట్ వచ్చేసి మా మావయ్య వాళ్ళ ఫ్రెండ్ తీసుకున్నారు. మా మావయ్య గారు అయితే పేపర్ వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ అయితే ముందే అన్నీ కంప్లీట్ చేశారనమాట. అండ్ మనం కూడా పక్కన కూర్చొని ఏంటైనా చూస్తున్న వర్క్స్ ఏ ఉంటాయని చెప్పేసి పేపర్ వర్క్స్ అవి. ఈ పేపర్ వర్క్ కంప్లీట్ అయ్యేలోపు కార్ ఎక్కడి వరకు వర్క్స్ అయ్యో చూద్దామండి. కార్ అయితే వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యి జస్ట్ వాటర్ వాష్ అవ్వాలి. వాటర్ వాష్ అయ్యిందంటే ఇంకా కార్ డెలివరీ ఇచ్చేస్తారు. కానీ మా మావయ్య అండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా తీసుకున్నారు కదా, షిఫ్ట్ అయితే ఇంకా వర్క్ ఫినిష్ అవ్వలేదండి. బికాజ్ బంపర్ అవి ఓపెన్ చేసి సెన్సర్స్ అవి సెట్ చేయాలండి. ఆ తర్వాత బంపర్ పైన బంపర్ గార్డ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఫిక్స్ చేయాలి. సో దానికే టైం పడుతుంది. సో మనం వెయిట్ చేయాల్సిందే. బికాజ్ 2 కార్లు ఒకసారి డెలివరీ తీసుకుందాం అనుకుంటున్నారు. ఈ లోపు మనం కార్ ఇంటీరియర్ అయితే చూడండి ఎలా ఉంది. అండ్ క్లీన్ అయ్యి వచ్చాక మీకు కంప్లీట్గా చూపిస్తాను ఇంటీరియర్ ఎలా ఉందో. కంప్లీట్ అయ్యి వచ్చిందండి కార్ అయితే, చూసారా చాలా బాగుంది. అండ్ మా మావయ్య అరకులో టీచర్గా వర్క్ చేస్తున్నారు. అయితే అరకులో ఇదే ఫస్ట్ కార్ అండి ఈ కలర్తో. చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే మాత్రం, చాలా అఫీషియల్ లుక్గా ఉంది. మీకు చూపిస్తాను. ఇటు సైడ్ అయితే గోడ అడ్డంగా ఉంది, సో అందుకని చూపించలేకపోతున్నాను. కానీ ఇంకో సైడ్ నుంచి చూపిస్తాను, చాలా బాగుంటుంది. వెనక నుంచి చూసారా ఎంత బాగుందో. టైల్ ల్యాంప్స్ అయితే ఒక లుక్ వచ్చాయి అనమాట. చూడండి ఇటు సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంది కారు. చాలా అంటే చాలా బాగుందండి, చాలా రిచ్ లుక్లో ఉంది అండ్ అఫీషియల్ కూడా ఉంది చూడడానికి. మారుతి సుజుకి వెహికల్స్లో విటారా బ్రీజా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వెహికల్ అండి. ఎందుకంటే ఆ బాడీకి ఉండే స్ట్రెంత్ అటువంటిది. ఇంటీరియర్ చూద్దామండి ఇప్పుడైతే. ఇంటీరియర్లో మనకి సీట్స్ అయితే మాన్యువల్ ఇచ్చారు, ఫ్రంట్ అండ్ బ్యాక్. కానీ ప్రజెంట్ చాలా వెహికల్స్కి అయితే మనకి ఆటోమేటిక్ ఇస్తున్నారు. అండ్ స్క్రీన్ వచ్చేసి టచ్ స్క్రీన్ అనమాట, చాలా బాగుంది. అండ్ సీట్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి కూర్చోడానికి. బ్యాక్ సైడ్ చూద్దాం. ఇదిగోండి, ఈయనే మా మావయ్య, ఈయనే కార్ తీసుకున్నారు. సో మనం రియర్లో కూడా చూద్దాం, రియర్ సీట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో చాలా నీట్గా ఉందండి. కొత్త కార్ కదా అలాగే ఉంటుంది. జాగ్రత్తగా వాడుకుంటే అది 10 సంవత్సరాలు అలాగే ఉంటుంది. వాడుకోకపోతే మాత్రం తెలిసిందే కదా మనకి. సో ఇప్పుడైతే మనం డిక్కీ ఓపెన్ చేద్దాం. డిక్కీలు ఏముంటాయో చూపించేస్తాను మీకు. మనం డిక్కీ ఓపెన్ చేయాలంటే మనకి అక్కడ బటన్ ఉంటుందండి కిందన. బటన్ నొక్కితే డిక్కీ అయితే ఓపెన్ అయిపోతుంది. ఆటోమేటిక్ డిక్కీ అయితే కాదండి. చూసారా, ఇవన్నీ యాక్సరీస్ అనమాట, మా మామయ్య మార్పించారు ఎక్స్ట్రా మనీ పెట్టి. అండ్ వెనకాల స్టెప్ని. టైర్స్ వచ్చేసి అపోలో టైర్స్ అండి. వెనకాల కూడా మ్యాక్సిమం ఒక టూర్ వెళ్ళడానికి సరిపడే లగేజ్ పెట్టుకుని ఉంది. ఒక సీట్ కానీ ఫోల్డ్ చేసామంటే మనకి అది లగేజ్ పెట్టుకోవడానికి చాలా స్పేస్ దొరుకుతుంది. బ్యాక్ సైడ్ నుంచి వస్తే అలా కనిపిస్తుందండి. సో మనం డిక్కీ క్లోజ్ చేద్దాం.
అండ్ ఇటుపక్క నుంచి రేర్ సీట్లోకి వెళ్ళి కూర్చొని చూద్దాం ఎలా ఉందో. సో నేను లోపలికి కూర్చొని మీకు ఎలా ఉందో చూపిస్తానండి. యాక్చువల్గా నా హైట్ వచ్చేసి 5'7". నేను కూర్చుంటే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, కూర్చున్నాను, నాకైతే కంఫర్ట్గానే ఉంది. బట్ 6 feet ఉంటే రూఫ్ తగలొచ్చేమో, మరి చూడాలి. 6 feet ఉండే మనిషి మా పక్కన లేరు, లేకపోతే కూర్చొని చూపించుకొని తగిలిందో లేదో అని చెప్పి. తగలేదులేండి, బికాస్ పెద్ద కార్ కదా, అడ్జస్ట్మెంట్స్ ఉంటే అడ్జస్ట్మెంట్స్ చేస్తే తగలకపోవచ్చు. అండ్ ఫ్రెండ్ వచ్చేసి చాలా రివ్యూస్లో చూపిస్తారండి అవన్నీ ఇవి అని చెప్పేసి, కానీ క్రూజ్ కంట్రోల్ ఉందా లేదని చెప్పేసి చాలా క్లియర్గా నేను చూపిస్తున్నాను. అండ్ స్టీరింగ్ మౌంట్స్ ఏముంటాయని చెప్పేసి క్లియర్గా చూపించాను. అవే మెయిన్, బికాజ్ నేను చాలా రివ్యూస్ చూసాను. స్టీరింగ్ మౌంట్స్ ఎవరు ఎక్కువ చూపించారు అనమాట, ఎవరు చేసేలా చూపిస్తారు. కానీ నేనైతే ఓన్లీ స్టీరింగ్ మౌంట్స్ చూపిస్తున్నాను, బికాజ్ అవి చాలా తక్కువ మంది చూపిస్తారు. అండ్ టోటల్గా కంప్లీట్ అయిపోయిందని ఇంటీరియర్. అండ్ ఇప్పుడు మనం షిఫ్ట్ దగ్గరికి వెళ్దాం. షిఫ్ట్ కార్ ఇదిగోండి, గ్రీన్ షర్ట్ వేస్తున్నారు కదా, ఆయన కార్ తీసుకున్నారు. ఆయన మా మావయ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అటుపక్కన ఉన్నారు కదా కాఫీ కలర్ షర్ట్ వేసుకుని, ఆయన వాళ్ళ బ్రదర్, ఆయన కూడా షిఫ్ట్ కార్ తీసుకున్నారు. సో వాళ్ళిద్దరైతే ఫోటోషూట్స్ అయితే తీసుకుంటున్నారండి. కార్ కూడా బాగానే రెడీ చేశారు. అండ్ మా మావయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ముగ్గురు కలిసి ఫోటోషూట్. మీకు కార్ అయితే చూపిస్తాను. షిఫ్ట్ కారు ఇది హై అండ్, చూసారుగా అలై వీల్స్ అన్నీ ఇచ్చారు. కార్ కూడా రిచ్ లుక్లో ఉంది. షిఫ్ట్ చాలా బాగుంటుందండి కార్ అయితే. కొత్త మోడల్ ఇంకా బాగుంది చూడడానికి. అండ్ సుజుకి సింబల్ కింద హోల్ ఉంది కదా, హోల్ని క్లిక్ చేసి నొక్కితే మనకి డిక్కీ అయితే ఓపెన్ అవుతుంది. వెనక నుంచి చూస్తే కనబడుతుందండి కారు. చాలా బాగుంది. రీసెంట్గా నేను షిఫ్ట్ కార్ మా ఫ్రెండ్కి తీసుకొని బయటకు వెళ్ళాను. రైడ్ కూడా సూపర్ ఉంది. కొత్త కార్ కదా, అందుకే మనం రైడ్కి అయితే వెళ్ళలేదు. అండ్ ఇది హై ఎండ్ వెహికల్ అయితే మనకి చూసారా, స్పీడోమీటర్ దగ్గర మనకి చూపిస్తున్నారు 7 ఓపెన్ అని చెప్పేసి కలర్ స్క్రీన్తో. చాలా బాగుందండి అది, నాకు చాలా నచ్చింది అది. స్టీరింగ్ మౌంట్స్ నేను చూపించలేదు, బికాజ్ నాకు చూపించాలనిపించలే. ఇది షిఫ్ట్ కార్ అండి, మా మావయ్య ఫ్రెండ్ చేస్తున్నారు కదా ఆ కార్ అనమాట. చూసారు ఎలా ఉందో, కామెంట్ పెట్టండి మీకు రెంట్లో ఏ కార్ నచ్చిందో. సో 2 కార్లు రెడీ అయిపోయాయండి డెలివరీ ఇవ్వడానికి. ఈలోపు మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ఫోటోషూట్ పెట్టారు ప్రజాతో. నేను చిన్న వీడియో తీశానండి జస్ట్ కార్ గురించి. పైన మాత్రం బ్యాక్ టాప్ చాలా బాగుందండి, బ్లాక్ కలర్ క్లాసీ లుక్ వచ్చిందనమాట. కార్ అంతా బ్లాక్ అయితే ఓ లెక్కలో ఉన్నాం, బికాజ్ నాకు బ్లాక్ కలర్ వెహికల్స్ అని చాలా ఇష్టం అండి. సో ఫైనల్గా డెలివరీ అండి, డెలివరీ అయితే ఇస్తున్నారు. మా మావి డెలివరీ తీసుకుంటున్నారు. గ్రేట్ అచీవ్మెంట్. అండ్ మా మావయ్య ఫ్రెండ్ కూడా తీసుకున్నారు అనమాట. యాక్చువల్గా వాళ్ళ బ్రదర్కి డెలివరీ తీస్తున్నారనమాట. ఇప్పుడు తీస్తున్న ఫోటో ఇది. సో ఫైనల్గా అయితే డెలివరీ అయిపోయిందండి. ఇంకా వెహికల్స్ మూవ్ చేయటమే. కానీ ఈ లోపల మా వైఫ్కి ఆ కార్ గురించి అక్కడ ఉండే సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గారు కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏం చెప్తారో మనం విందాం. స్మార్ట్ ప్లేట్ స్టోరేజ్, స్టీరియోలో ఆడియో కంట్రోల్స్, వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ స్టీరింగ్లోని అది స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మనకి. నెక్స్ట్ క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది అన్నమాట. మనం 5th గేర్లో ఉండేసి 80 స్పీడ్ మనం లాక్ చేసుకుంటే అలాగా వితౌట్ ఎనీ యాక్సిలరేషన్
80 స్పీడ్లో అలాగే ఉంటుంది ఈ క్రూజ్ కంట్రోల్. ఇది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది హైవేలోని, ఇదొక మనకి అడ్వాంటేజ్. నెక్స్ట్ స్మార్ట్ టచ్, ఓన్లీ మనకి విటారా బ్రీజాలోనే వస్తుంది. ఆయన అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. కార్ కొన్నప్పటి నుంచి మొత్తం అంతా ఆయన చూస్తున్నారు అండ్ ప్రతి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి విషయాన్ని. మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కూడా కార్ అయితే ఎక్కేశారు. సో ఇంకా కార్ మూవ్ అవటమే. మీరైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే ఆ సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గారి నెంబర్ కింద పెడతాను డిస్క్రిప్షన్లో, ఆయన కాంటాక్ట్ చేయండి, మీరైతే కార్ తీసుకోవచ్చు. సో వీఆర్ ఆల్ రెడీ టు గో విత్ విటారా బ్రీజా అండ్ షిఫ్ట్. సో ఇంకా అలా బయటికి వెళ్ళకపోతానండి, విటారా బ్రీజా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ వెళ్తుంది. షిఫ్ట్ కూడా వెళ్ళిపోయిందంటే ఇంకా వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు, మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం. సో దిస్ ఈస్ ద ఎండ్ టు వ్లాగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వ్లాగ్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది జస్ట్ మా మావయ్య కోసమే తీసానండి. హోప్ మీరు నిన్నటి వీడియోలాగే ఈ వీడియోని కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ అండి, బికాజ్ మీరు నా వీడియోస్ చూసి కామెంట్ చేస్తున్నారు అండ్ షేర్ కూడా చేస్తున్నారు. దానికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ మై వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.